సోదరీమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ మీకు వెంటనే అందాలంటే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఇక విషయంలోకెళ్తే అంగన్వాడీ టీచర్లను, ఆయాలనైతే సమస్యలైతే వేధిస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు సమ్మెలు చేసినా, ధర్నాలు చేసినా, ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా, ప్రభుత్వ అధికారులని, మంత్రులని, ముఖ్యమంత్రులను కలిసినా గానీ అంగన్వాడీల సమస్యలైతే జీతాల పెంపుదల గానీ, ఖాళీ పోస్టుల భర్తీ గానీ, ప్రమోషన్ల విషయం గానీ, మినీ అంగన్వాడీల మెయిన్‌గా మార్చడం విషయంలో గానీ, తర్వాత కనీస వేతనం 26,000 అమలు విషయంలో గానీ, సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం గానీ, ప్రతీది గూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. పెండింగ్ బిల్స్ ఉన్నాయి. తర్వాత అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాల కొరత అయితే ఉంది. అయినా గానీ అంగన్వాడీ టీచర్లు మరి భారతదేశ వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా సక్రమంగా పనిచేస్తూ ప్రభుత్వానికి సేవలైతే అందిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే మరోసారి తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే ఆందోళనకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు సమాచారం అయితే వస్తుంది. మరి ప్రభుత్వం ఇప్పుడు పాత ప్రభుత్వం అంటే అంగన్వాడీ టీచర్ల, ఆయాల సమస్యలు, జీతాల పెంపుదల మొదలైన అంశాలు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క జీతాల పెంపు కృషి చేసి వారికి సమస్యలన్నీ పరిష్కరిస్తుందని చెప్పి అందరూ కూడా కోరుకొని ఓట్లేసి గెలిపించారు. కాబట్టి వెంటనే ఆ సమస్యలన్నింటినీ తీరుస్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక విషయం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తుంగలో తొక్కడంతో అంగన్వాడీలు మరోసారి ఆందోళనకు శ్రీకారం చుట్టబోతున్నారు. పదవీ విరమణ చేసిన అంగన్వాడీలకు 2 లక్షలు, ఆయాకి 1,00,000 ఇస్తామని చెప్పి ఇప్పుడు టీచర్కి 1,00,000, ఆయాకి 50,000 అకౌంట్లో వేశారని చెప్పేసి దాదాపు 20,000 మంది రిటైర్మెంట్ తీసుకొని ఈ బెనిఫిట్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అంటున్నారు అంగన్వాడీ టీచర్లు. మరి ఈ ఏడాది జూలై 16న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారే స్వయంగా జీవో విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 3-4 ఏళ్ళు కావస్తుంది, అయినా కానీ ఆ జీవో అయితే రాలేదు. ఇక మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చారు. వారికి మినీ జీతమే ఇస్తున్నారు. ఇక మెయిన్గా మారిన అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇక గ్రేడ్ 2 అంగన్వాడీ ఆయాలకి ప్రమోషన్ ఇచ్చి టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్కి గ్రేడ్ 1 సూపర్వైజర్ ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ రిటైర్మెంట్ ప్యాకేజీపై జీవో ఆలస్యం కావడంతో అంగన్వాడీ యూనియన్లు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. మరి రైతులకు రుణాల మాఫీ వ్యవహారంపై దృష్టి సారించినందున జీవో విడుదల చేయడం ఆలస్యం అవుతుందని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా దాదాపు పూర్తయింది. అయినా జీవోను ఎందుకు విడుదల చేయడం లేదని అంగన్వాడీ యూనియన్లు అయితే మరి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక చూస్తే అంగన్వాడీలు మరోసారి ఈ అన్ని సమస్యల పట్ల మరి ఆందోళనకు దిగేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారు. కేవలం ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క సమస్యలు పట్టించుకోవడం లేదని చాలా అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం. మరి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అంగన్వాడీ సమస్యలు తీసుకెళ్లాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డిని కలిసి ఏఐటీయూసీ అనుబంధ అంగన్వాడీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేకల సాయి ఈశ్వర్ అయితే వివరించారు. చాడ వెంకటరెడ్డి ఈ విషయాన్ని మంత్రి సీతక్క దృష్టికి ఫోన్లో వివరించగా మంత్రి సీతక్క సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే ఎంతో నష్టపోతున్న అంగన్వాడీలను ఆదుకునేందుకు ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుని జీవో జారీ చేయాలని కోరుతున్నారు. లేదంటే పోరుబాట తప్పదని, తమకు జరిగిన అన్యాయంపై గలం విప్పుతామని అంటున్నారు. ఇందుకు అనుగుణంగా అంగన్వాడీ కార్మిక సంఘాలైతే సమ్మెకు, ధర్నాలకైతే సిద్ధమవుతున్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఎప్పుడు ఇస్తారు? సర్కారుకు రిటైర్డ్ అంగన్వాడీ టీచర్ల సూటి ప్రశ్న. నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన అంటూ మరి 65 ఏళ్ళ నుండి రిటైర్మెంట్ తీసుకున్న దాదాపు 20,000 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే బాధపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త జీవో ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నారు. మరోవైపు 2 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారంగా మారుతున్నదని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ అంగన్వాడీ టీచర్ల, ఆయాల సంఘం రాష్ట్ర నాయకురాలు నల్లభారతి తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరసనలు చేపడతామని చెప్పి హెచ్చరించారు. ప్రభుత్వం మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క సమస్యలు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందు పరిష్కరించి వారిని కూడా సంతృప్తిపరిచి వివిధ వర్గాల వారిని ఏ విధంగా అయితే పథకాలు అమలు చేస్తున్నారో ప్రతి ప్రభుత్వ పథకం కూడా అంగన్వాడీ టీచర్లకు ఆయాలు అందేలా చూసి వారి కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా చూసి అన్ని జీవోలను విడుదల చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.